కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 26,500 కోట్లు ఎగ్గొట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రైతు బంధు పేరిట ₹1 కూడా అన్నదాతలకు ఇవ్వలేదన్నారు. తమ పాలనలో 70 లక్షల ఎకరాలకు రైతు బంధిస్తే ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం పైసా ఇవ్వకుండా ప్రమాణ పత్రాలు ఇవ్వాలని చెప్పడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతు భరోసా కోసం దరఖాస్తుల పేరుతో రోడ్లపై అన్నదాతలను నిల్చోబెట్టేందుకు చూస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఒకటి కాదు రెండు కాదు 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడు 11 సీజన్ల పాటు కేసీఆర్ గారు. అదే మాదిరిగా 12వ సీజన్ కూడా మేము వేసేందుకు మొత్తం పైసలు జమ చేసి పెట్టినాం. 12వ సీజన్ కూడా మేము జమ చేసి పెట్టిన పైసలను ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్ కమిషన్కు ఉత్తరం రాసి ఆపిండు. లేకపోతే అప్పుడు ఆ పైసలు కూడా మేమే వేస్తుంటాం. 7,500 కోట్లు మేమే వేస్తుంటాం. ఈ ప్రభుత్వం వచ్చింది సరే, డిసెంబర్ 3 నాడు 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చినాక ఈ రోజు వరకు ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం దాటిపోయిన తర్వాత కూడా రూపాయి కూడా రైతు బంధు రూపంలో ఈ ప్రభుత్వం వేయలేదు. రూపాయి కూడా అర పైసా కూడా రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇయ్యలేదు. మేము ఆనాడు దాచిపెట్టిన పైసలు 7,500 కోట్లు ఏవైతుండేనో, ఏదైతే వీళ్ళు అడ్డుకున్నారో ఎలక్షన్ కమిషన్కి ఉత్తరం రాసి దాన్ని మళ్ళీ తర్వాత మేమిచ్చిన పైసలనే, మేము పెట్టిన పైసలనే వీళ్ళు ఇచ్చిండ్రు తప్ప వీళ్ళు వచ్చినాక మాత్రం ₹1 కూడా రైతు బంధు రూపంలో ఇచ్చిన పరిస్థితి లేదు. ఇవ్వకపోగా మీకు యాదుకుండాలి వీళ్ళ మాటలు, వీళ్ళ డైలాగులు. ఇగో ఇది వీళ్ళు వరంగల్ డిక్లరేషన్ అని చెప్పి బిల్డప్. రైతులు ఊళ్ళలో ప్రమాణ పత్రం అన్నట, గవర్నమెంట్కు రైతు ప్రమాణ పత్రం అన్నట్టు. ఇప్పుడు ఇక ఇంతకంటే విచిత్రమైన ముచ్చట మేమైతే అన్నట్టు వినలేదు. మాకు ఇంకా ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుందంటే, ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వచ్చిన మొదటి 10-15 రోజులలోనే ఈ డ్రామా షురూ చేసిండ్రు. ఏమని పెట్టి రానాడు, ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకోండి అంటే పాపం 1,06,00,000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. ఈ దరఖాస్తులలో మీరు చూడొచ్చు, స్పష్టంగా రాసింది ఇక్కడ రెడ్ మార్క్తోని ఇక్కడ మార్క్ చేసి ఉంది. ఈ దరఖాస్తులు దేనికి తీసుకున్నారు అన్నాడు, దేనికంటే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకంల కొరకు ఈ ప్రజాపాలన దరఖాస్తులు 1,06,00,000 దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది. ప్రజాపాలన అయిపోయినాక చెప్పింది, మేము స్వీకరించినాం దరఖాస్తులు, మాకు దరఖాస్తులు అందినాయి, ముట్టినాయి అని చెప్పారు. ఇది ప్రజాపాలనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు రైతు భరోసా కోసం కూడా రాష్ట్రంలోని రైతులందరి దగ్గర సమాచారం సేకరించింది, తీసుకున్నది. ఇలా ప్రభుత్వం దగ్గర ఉండాలి.